అక్కడ అది చూద్దా దానికి పెట్టు తట్టలేదు పెరుగుతుంది అమర జవాన్లకు అమర జవాన్లకు భారత్ మాతా కీ అమర జవాన్లకు అమర జవాన్లకు పుల్వామా దాడిలో చనిపోయిన అమర జవాన్లకు పుల్వామా దాడిలో చనిపోయిన అమర జవాన్లకు భారత్ మాతా కీ భారత్ మాతా కీ అమర జవాన్లకు జోహార్ 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 టెర్రరిజం నశించాలి, టెర్రరిజం నశించాలి, టెర్రరిజం నశించాలి. వాళ్ళ కుటుంబాలు ధైర్యంగా ఉండాలని మన ఫిట్నెస్ సెంటర్ తరఫున ఈరోజు దాని మీద ఎవరు బుర్ర పని చేయలే. వేసుకుంటారండి మనకు లేదు లేదు పోలీసు వాళ్ళం కదా షూ ఉంటాయి మాకు కొనుక్కునేది రీసైకిల్ అట్లా అయితేనే ముట్టలేదు తీసిన అయిపోయింది సపరేట్ ఫోటో కాదు ఎన్నేస్తావా నన్ను ఒకటి మళ్ళీ పంపుడు పరిచయం అవుతుంది అన్న ప్రతిరేటనా కానీ ఒక్కసారి చిక్కు అనుడే రా అన్న అయిపోయిందా సత్యరెడ్డి అన్న అయిపోయింది. ఈరోజు స్థానిక మంచిర్యాల పట్టణంలోని బాయ్స్ స్కూల్ గ్రౌండ్లో ఉన్నటువంటి ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో ఈరోజు పుల్వామా దాడిలో చనిపోయినటువంటి అమర జవాన్లకు ఇవాళ నివాళులర్పించడం జరిగింది. 2019 ఫిబ్రవరి 14 రోజున ఏదైతే సైనికులు మన జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సైనికులు తమ యొక్క డ్యూటీని ముగించుకొని వస్తున్నటువంటి తన యొక్క క్యాంపు కార్యాలయానికి వస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాద శక్తులు మన దేశం తిండి తిని మన దేశం గాలి పీల్చి ఇప్పటి పరదేశం పాటుపడే కొంతమంది పాకిస్తాన్ కుక్కలు లాంటి వాళ్ళు ఆ యొక్క సైనికుల మీద బాంబు దాడి చేయడం జరిగింది. అత్యధికంగా మంది జవాన్లు ఆ రోజు మృతి చెందడం జరిగింది. దేశమంతా కూడా నివృత్తపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటిది. కాబట్టి ఇలాంటి మహనీయుల యొక్క వేడుకలు మనం వర్ధంతులు జయంతులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ దేశంలో ఇవాళ మనం సుఖ సంతోషాలతో ఉంటున్నాం, మనం ఇవాళ వ్యాపారాలు చేసుకుంటున్నాం, ఇవాళ సుఖంగా బతుకుతున్నాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం, ఇంత సురక్షితంగా స్వేచ్ఛ స్వతంత్రాల మధ్యలో బతుకుతున్నాం అంటే బార్డర్లో ఉన్నటువంటి ఆ సైనికులు చాకలికి చలికి ఆకలికి మాడుతూ మనల్ని కాపాడాలనేటువంటి విదేశీ శక్తుల నుంచి విదేశీ ద్రోహుల నుంచి వెళ్ళి మనల్ని కాపాడాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి మూకల నుంచి వెళ్ళి ఇలా ఏదైతే చిల్లర మూకల నుంచి వెళ్ళి కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి జవాన్లు ఈరోజు చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. సరిగ్గా 6 సంవత్సరాల క్రితం ఈ దాడి చేసి రాక్షస ఆనందాన్ని పొందిండ్రు. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేసి ఇవాళ విజయం సాధించింది.